ఫైనల్గా దురంధర్ 2 మూవీ తెలుగులోనే చూసాం. ఫస్ట్ డే తెలుగులో టికెట్ బుక్ చేసుకుంటే షో క్యాన్సిల్ చేశారు. సెకండ్ డే ఎందుకు రిస్క్ అని తెలుగులోనే చూద్దామని 2 డేస్ ఆగి మరీ తెలుగులో చూసాం. మీకు హిందీ కొంచెం వచ్చినా సరే మూవీ తెలుగులోనే చూడండి. ఎందుకంటే మూవీ 3.5 అవర్స్ ఉంటుంది అండ్ మూవీలో చాలా రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. మూవీలో టూ మచ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రన్ అవుతూ ఉంటుంది. ట్రైలర్ చూసి పార్ట్ 2లో యాక్షన్ సీన్స్ ఎక్కువ ఉంటాయి అనుకుంటాం, కానీ పార్ట్ 2లో మోర్ డ్రామా అండ్ ఇన్ఫో నడుస్తూ ఉంటుంది. ఇదంతా అర్థం కావాలంటే తెలుగులోనే చూడాలి. అండ్ ఈ మూవీ గురించి చెప్పాలంటే ఇది అబ్సల్యూట్ సినిమా, పిక్చర్ పర్ఫెక్ట్. అసలు నాకు ఒక్క టికెట్ మీద చాలా మూవీస్ చూసిన ఫీలింగ్ అయితే అనిపించింది. అండ్ పార్ట్ 2 పార్ట్ 1 కన్నా చాలా బాగుంది. పార్ట్ 1 నేరేషన్లో కొన్ని సీన్లు స్లో అనిపిస్తాయి, కానీ పార్ట్ 2 3.5 అవర్స్ ఉన్నా కానీ మీకు ఎక్కడ కూడా బోర్ కొట్టదు. అసలు రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అయితే పీక్స్. అసలు పార్ట్ 1లో ఆయన యాక్టింగ్ చేసినా కూడా అక్షయ్ కన్నా డామినేట్ చేశారు. పార్ట్ 2లో ఆ క్యారెక్టర్ లేదు కాబట్టి ఇక్కడ రణ్వీర్ సింగ్ వన్ మ్యాన్ షో చూడొచ్చు. అసలు ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ చూసేటప్పుడు రణ్వీర్ సింగ్ యాక్టింగ్ అండ్ డైరెక్టర్ తీసిన టేకింగ్ చూస్తే యానిమల్ మూవీయా బొక్క అనిపించింది. చైర్లో కూర్చున్న ఆ సీను, ఆ స్వాగ్ చూస్తే ఇది కదరా ఆల్ఫా మేల్ అనిపించింది. యానిమల్ మూవీలో హీరో చూపించే పిల్లనెబ్బాయి యాటిట్యూడ్కి ఆల్ఫా మేల్ అనే ట్యాగ్ పెట్టారు. ఒక్కసారి మీరు ఈ మూవీలో చైర్ సీన్ చూడండి, ఎవరు అసలైన ఆల్ఫా మేలో తెలుస్తుంది. మూవీలో నాకు బాగా నచ్చింది క్లైమాక్స్ అనడం కన్నా క్లైమాక్సెస్ అనడం బెటర్. మనకి బాగా నచ్చిన మూవీస్లో కొంచెం వెల్తీ ఉంటుంది. మూవీతో మనం స్టార్టింగ్ నుంచి కనెక్ట్ అయి ఉంటాం. ఒక్కసారిగా క్లైమాక్స్లో ఆ ఎమోషన్ కట్ చేస్తారు. క్లైమాక్స్ తర్వాత మూవీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మనకు ఒక వెల్తీ అనిపిస్తుంది. దీని తర్వాత హీరో లైఫ్లో ఏం జరిగింది, ఇంకా కొన్ని సీన్స్ పెట్టుంటే బాగుండేది అనిపిస్తుంది. మనకి ఈ సినిమాలో అలా ఇన్కంప్లీట్నెస్ ఫీలింగ్ కలగకుండా చాలా డౌట్స్ క్లియర్ చేశారు. అండ్ క్లైమాక్స్ తర్వాత చాలా సీన్స్ పెట్టి మనకి థియేటర్లోనే ఫుల్ సాటిస్ఫాక్షన్ వచ్చేలా చేశారు. అండ్ ఫైనల్గా మూవీ అయితే చాలా బాగుంది. థియేటర్లో వెళ్ళి చూడాల్సిన సినిమా, మిస్ కాకండి. మూవీ లైన్ 3.5 అవర్స్ ఉన్న ఎక్కడ కూడా టైట్నెస్ ఫీలింగ్ రాదు మనకి. చాలా సినిమాలకి క్లైమాక్స్కి 10 minutes ముందు జనాలు థియేటర్ నుంచి వెళ్ళిపోవడం చూసా. ఈ మూవీ 3.5 అవర్స్ ఉన్నా సరే జనాలందరూ ఎండ్ టైటిల్ కార్డ్స్ పడేదాకా సీట్స్లోనే కూర్చున్నారు. ఫ్రెండ్స్, ఈ వీడియో కింద మూవీ టికెట్ అని కామెంట్ చేయండి. కామెంట్స్లో ఒకళ్ళకి మూవీ టికెట్ గివ్ అవే ఇస్తాను.